వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండో రోజు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ప్రధానంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో వివరాలను సేకరిస్తున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం స్వర్గపురిలో ఖననం చేసి ఉంటారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వర్గపురిలో రికార్డులను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మే 24, 25 తేదీల్లో 4 అనాథ శవాలను దహనం చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అనాథ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఫర్నేస్ ఆపరేటర్ భాషను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. భాష ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వర్గపురిలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత దహన సంస్కారాలు నిర్వహించకూడదనే నిబంధన కూడా ఉంది. మే 23వ తేదీన రాత్రి 8 గంటలకు స్వర్గపురికి 2 మృతదేహాలను తీసుకువచ్చినట్లుగా సమాచారం. ఈ వ్యవహారాన్ని రికార్డుల్లో నమోదు చేశారా లేదా అనేటువంటి కోణంలో దర్యాప్తుని చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద సాయి కృష్ణ సంబంధించినటువంటి మిస్టరీ, అతనికి సంబంధించినటువంటి అదృశ్య వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు ప్రకంపన రేపుతుంది. మరి ముఖ్యంగా స్వర్గపురిలో అతన్ని దహనం చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మే 23, 24, 25 ఈ తేదీలలో అక్కడ జరిగినటువంటి దహన సంస్కారాలకు సంబంధించినటువంటి అంశంపైన పోలీసులు ఫోకస్ పెంచారు. ఇక ఇదే ఇష్యూ పైన రాత్రి 6 గంటల అంటే సాయంత్రం 6 గంటల తర్వాత 2 మృతదేహాలు తీసుకువచ్చినట్లుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ వ్యవహారాన్ని రికార్డులో నమోదు చేశారా లేదా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పిన సాయి కృష్ణ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు స్వర్గపురి చుట్టూ కూడా ఈ మిస్టరీ కనబడుతున్నటువంటి మనం చూస్తున్నాం. రాత్రి 8 గంటల తర్వాత తీసుకువచ్చినటువంటి ఆ 2 మృతదేహాలు ఎవరివి? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా వెల్లడించారా? పూర్తి అప్డేట్స్ అండి. ఈ వ్యవహారం దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే గత నెల 23వ తారీఖున జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఏదైతే ఇప్పుడు మా చర్చల్లో కేంద్ర బిందువుగా మారినటువంటి స్వర్గపురి శ్మశాన వాటికి ఏదైతే ఉందో కృష్ణలంక పరిధిలో ఉన్నటువంటిది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ మే 23వ తారీఖు సాయంత్రం తీసుకెళ్లినటువంటి, అంటే వాస్తవానికి 6 గంటల తర్వాత ఎటువంటి అంత్యక్రియ కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదు హిందూ ధర్మం ప్రకారం. కాకపోతే 6 గంటల తర్వాత అక్కడికి 2 మృతదేహాలను తీసుకువెళ్లారు, అనాథ శవాలను తీసుకువెళ్లి వాటిని దహనం చేశారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా పోలీసులు గుర్తించినటువంటి అంశం. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కొంత, అంటే ముఖ్యంగా అక్కడ ఆ సమయంలో అంటే పోలీసులు ఎవరన్నా వచ్చారా, లేదంటే బయట వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, అంటే బయట వ్యక్తులు వాటిని తీసుకొచ్చారా, ఒకవేళ 6 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఆ దహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరు అనుమతితో నిర్వహించారు, నిర్వహించే సమయంలో వాటికి డాక్యుమెంటేషన్ ఏమన్నా ఉందా, అంటే అవి అనాథ శవాలైనప్పుడు వాటికి సంబంధించి లోకల్ సిఏ అప్రూవల్ ఉండాలి. లోకల్ సిఏ సర్టిఫికేట్ ఇస్తేనే వాటి కార్యక్రమాలనే ముందుకు తీసుకెళ్లడానికి సాధ్యమవుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా అంటే పోలీసుల నుంచి అనుమతి ఉందా, అనుమతి ఉంటే ఏ రూపంలో ఉంది, అది లిఖితపూర్వకంగా ఉందా, లేదంటే పోలీసులు అంటే అప్పుడు ఎవరైతే అక్కడ భాష ఉన్నారో, ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ దహన ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికి సంబంధించి ఆ భాషకు సిఐ గాని లేదంటే ఇతర వ్యక్తులు ఎవరన్నా ఫోన్ చేశారా, ఫోన్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారా, ఒకవేళ సిఐ వారితో నేరుగా మాట్లాడారు అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. అదే విధంగా భాషను ఇప్పటికీ అదుపులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ఆ విచారణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ 23వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకొచ్చినటువంటి మృతదేహాలకు అంటే వాటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా, లేదంటే వాటికి ఏమన్నా క్లాత్ జుట్టు తీసుకొచ్చారా అనేటువంటి అంశంలో కూడా ఇక్కడ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అదే రోజు ఇప్పుడు సాయి కృష్ణ వ్యవహారం మాత్రమే కాదు, అనాథ శవాలకి సంబంధించి దహన సంస్కారాలు నిర్వహించేటువంటి నిబంధనల పైన కూడా ఇప్పుడు మిస్టరీ మరుగు కొనసాగుతున్నాయి. అంటే సాధారణంగా ఎలాంటి ప్రక్రియ చేపడుతూ ఉంటారు? వాటికి సంబంధించినటువంటి ఫోటోలు తీయడం, లేదా సిఏ పర్మిషన్ మీద అధికార పత్రానికి సంబంధించినటువంటి సంతకాల విషయంలో, గుర్తుల విషయంలో వీటికి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి ప్రతిపాదనలు అంటే ప్రాతిపదికలు అమలు చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా మృతదేహాలకు సంబంధించినటువంటి ఫోటోలను భద్రపరుస్తూ ఉంటారు. భద్రపరచడమే కాకుండా వారి వేలిముద్రలను కూడా తీసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అంటే అనాథ శవాలకు సంబంధించి పోలీసులు సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారి మృతదేహాలకు సంబంధించినటువంటి వేలిముద్రలను కూడా కొన్ని సందర్భాల్లో సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఒకవేళ నిజంగా వేలిముద్రలు కనుక ఏమన్నా ఒకవేళ సాయి కృష్ణ అయి ఉండి ఒకవేళ వేలిముద్రలు ఏమన్నా సేకరించి ఉంటే వాటిని ఎక్కడ భద్రపరిచారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి,
అనేటువంటి కోణంలో కూడా ఆరాధిస్తారు. అలాగే ఇక్కడ మరో కీలక అంశం శ్మశాన వాటికకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, అలాగే ఆ మార్గంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ, లేదంటే ఒకవేళ తీసుకొస్తే ఏ వాహనంలో తీసుకొచ్చారు అనేటువంటిది, ఒకవేళ ఆ వాహనం ఎక్కడికి వెళ్ళింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందా, లేదంటే మరో ప్రాంతం నుంచి ఆ వాహనాన్ని తీసుకొచ్చారు అనేటువంటి కోణంలో కూడా ఇక్కడ పోలీసులు ఆరా తీసేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ఒకవేళ సిఐ కనుక ఈ వ్యవహారాన్ని ఇతర వ్యక్తులకు కనుక అప్పగించి ఉంటే ఆ ఇతర వ్యక్తులు ఎవరు అనేటువంటి కోణంలో కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావటం, ఇటు రాజకీయ పరంగా వైసీపీ కూడా దీనిపై విమర్శలు చేయడంతో ప్రతి అంశాన్ని కూడా, అంటే ఇది లాకప్ డెత్, ఒకవేళ లాకప్ డెత్ జరిగి ఉంటే, ఈ అదృశ్యం కేసులో లాకప్ డెత్ జరిగి ఉంటే ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అనేటువంటిదే పోలీసుల ఉద్దేశంగా, దర్యాప్తు అధికారుల ఉద్దేశంగా కనపడుతోంది. ఇప్పటికే అంటే ఇది లాకప్ డెత్ జరిగి ఉండవచ్చు అనేటువంటి దాదాపుగా నిర్ధారణకు పోలీసులు వచ్చేశారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా పలానా చోట దహన కార్యక్రమాలు నిర్వహించారని చెప్తున్నారు. కాబట్టి ఆ నిర్వహించినటువంటి దహన కార్యక్రమాలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధించడం అయితే జరుగుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండో రోజు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ప్రధానంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో తమ కుమారుణ్ణి దహనం చేసి ఉంటారు అనేటువంటి కోణంలో వారి కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం స్వర్గపురిలో ఖననం చేసి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్వర్గపురిలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మే 24, 25 తేదీల్లో 4 అనాథ శవాలను దహనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అనాథ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఫర్నేస్ ఆపరేటర్ భాషను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అతని ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వర్గపురిలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత దహన సంస్కారాలను నిర్వహించకూడదనేటువంటి నిబంధన కూడా ఉంది. మే 23వ తేదీన రాత్రి 8 గంటలకు స్వర్గపురికి 2 మృతదేహాలను తీసుకువచ్చినట్లుగా సమాచారం. అయితే ఆ 2 మృతదేహాలు ఎవరివి అనేటువంటి కోణంలో ఇప్పుడు మరింత ఉత్కంఠ పెరిగినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారాన్ని రికార్డులో నమోదు చేశారా లేదా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.